ముందుగా ప్రకటించుకున్న నీ నమ్మకమే దేవుని పరిశుద్ధతకు సన్మానమా, నీ నమ్మకమే దేవుని పరిశుద్ధతకు సన్మానమా. ఇక్కడ మీకు కనిపించే మాట అర్థం కావాలి. దేవునికి సన్మానమా, దేవుని పరిశుద్ధతకు సన్మానమా అని మనం ఆలోచించగలిగితే దేవుని పరిశుద్ధతను నిరూపించేదే మన నమ్మకం అవ్వాలి. దేవుని పరిశుద్ధతను నిరూపించేదే మన నమ్మకం అవ్వాలి. అయితే ఇక్కడ నమ్మకానికి సన్మానానికి మనకి తేడా తెలియాలి. నమ్మకానికి సన్మానముకు మనకి తేడా తెలియాలి. నమ్మకము అనగానే విశ్వాసము, లేదా నమ్మకము గలవాడు అనగానే విశ్వాస పాత్రుడు అని మనం చెప్పుకుంటాం. అలాగే సన్మానము అనగానే గౌరవించుట, హానరింగ్ అని, రెస్పెక్టింగ్ అని మనం మాట్లాడుకుంటాం. అయితే సన్మానము అనగానే గౌరవించుట, నమ్మకము అనగానే విశ్వాసము, విశ్వాసముతో దేవుని పరిశుద్ధతకు గౌరవించాలి, దేవుని పరిశుద్ధతను గౌరవించాలి. మరి నమ్మకానికి లేదా సన్మానానికి తేడా మనం ఆలోచించాం. అంటే విశ్వాసానికి గౌరవానికి అంటే రెస్పెక్టింగ్ అంటాం. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. ఇది మనం చాలా తరచుగా వినే మాట. అయితే ఒక వ్యక్తిని మనం నమ్మగలిగితే, లేదా ఆ వ్యక్తి మీద ఉన్న నమ్మకాన్ని బట్టి, ఒక వ్యక్తిని నమ్మినా లేదా ఆ వ్యక్తి మీద ఉన్న నమ్మకాన్ని బట్టి అతనిని గౌరవించడం జరుగుతుంది. అంతేనండి. ఇప్పుడు మీకు ఏదైనా అన్యాయం చేస్తున్నారనుకోండి, ఆయన మాట మీకు బాధ కలిగేలాగా ఉందనుకోండి, ఆయన మిమ్మల్ని అంతమాటు ఏదైనా అంటున్నాడు అనుకోండి, అతన్ని మీరు గౌరవిస్తారా? అంటే మీరు గౌరవించినప్పుడే మీరు అతన్ని గౌరవించగలరు. ఇది లోకంలో జరుగుతున్న ప్రక్రియ. అయితే మనం మనుషులకి ఇచ్చే గౌరవాన్ని ఆలోచించగలిగితే డాక్టరేట్, పద్మభూషణ్ ఇవన్నీ మనకు కనిపిస్తూ ఉంటాయి. అయితే వారి యొక్క పనితత్వాన్ని, వారి యొక్క పనిని గుర్తించి వారికి ఈ డాక్టరేట్ గాని లేదా పద్మభూషణ్ గాని ఇవ్వడం జరుగుతుంది. అంతేనండి. ఇలాగా మనిషిని గౌరవించడం ఇది మీకు సినీ ఫీల్డ్ లో ఎక్కువ కనిపిస్తుంది. సినీ ఫీల్డ్ లో వాళ్ళ ఆ పురస్కారాలని ఏవో చేస్తూ ఉంటారో అది కనిపిస్తుంది. ఇలాగా ఒక వ్యక్తి పనిని బట్టి గౌరవించి ఇచ్చేది ఆ నమ్మకం ఇదిగో ఫలానా పనిలో మాకు కనిపించింది, ఆ నమ్మకాన్ని బట్టి మేము ఈ పురస్కారం ఇచ్చాము, లేకపోతే ఈ గౌరవాన్ని ఇచ్చాము, ఇలా సన్మానించాము. అంతే కదండి. ఇప్పుడు మనకు కూడా స్టేజీల మీద బోధకుల్ని సన్మానిస్తూ ఉంటారు, అవునా? అంటే వారు చెప్పే మాటలు మన నమ్మకం కలిగిస్తున్నాయి కాబట్టి ఆ నమ్మకాన్ని బట్టి మనం ఒక వ్యక్తిని గౌరవించడం జరుగుతుంది. ఇలాగా అంటే నమ్మకం అనేది ఒక వ్యక్తి యొక్క అంతర్గత భావన. అంతేనా? ఒక వ్యక్తి యొక్క అంతర్గత భావన. మరి సన్మానం అనేది బాహ్యంగా కనిపిస్తుంది, బాహ్యంగా తెలుస్తుంది. సన్మానము అనగానే ఇదిగో ఇక్కడ ఒక వ్యక్తిని తీసుకొచ్చి స్టేజ్ ఎక్కించి ఆయనకి సాల్వ కప్పడం లేదా పూలదండ వేయడం ఇవన్నీ జరుగుతాయి. అంటే ఇది బాహ్యంగా కనిపించేది. నమ్మకం అనేది బాహ్యంగా కనిపిస్తుందా? విశ్వాసం అనేది బాహ్యంగా కనిపిస్తుందా? కనిపించదు. అంటే ఇలాగా విశ్వాసము అనేసరికి బాహ్యంగా కనిపించదు, దీన్ని నమ్మకం అని మనం మాట్లాడుకోవచ్చు. మరి సన్మానం, గౌరవించుట అనేది బాహ్యంగా కనిపించేది. స్కూల్లో టీచర్ని స్టూడెంట్ గౌరవించకపోతే టీచర్ బాధపడుతూ ఉంటుంది. ఇదిగో వీడికి తల్లిదండ్రులు భయం చెప్పట్లేదు, వీడికి భయం లేదు, ఈ టీచర్స్ అంటే గౌరవం లేదు, ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఒక కూతురు గాని కొడుకు గాని తల్లిని గౌరవించకపోతే ఆ కొడుకుని కూతురు గురించి బ్యాడ్ గా మాట్లాడుకుంటూ ఉంటారు తల్లిదండ్రులే. ఇలా మనం మాట్లాడుకుంటూ వెళ్ళిపోతే నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అది అంతర్గత భావన. అది రెస్పెక్టింగ్ అనేది ఆ భావన ఉన్నప్పుడే మనం ఇవ్వగలదు. అంతే కదండి. ఈ నమ్మకం ఉన్నప్పుడే, ఒక వ్యక్తి మీద మనకి నమ్మకం ఉన్నప్పుడే అతనికి రెస్పెక్ట్ ఇవ్వగలదు. ఇది సమాజంలో జరుగుతున్న వాస్తవం. అయితే దేవుని నమ్మిన వారిని మనం ఆలోచిస్తే పాత నిబంధన ప్రకారం మరి చాలా మంది మనకు కనిపిస్తారు. అందులో మన నమ్మకం అని చెప్పుకున్నాం కదండి. విశ్వాసులకు తండ్రి అబ్రహాం గారు ఉన్నారు. నమ్మకం కలిగిన వాడు, దేవుని మాటను నమ్మిన వాడు
నమ్మకం కలిగిన వాడు. ఇతను మరి దేవుని మాట జవదాటలేదు. అంటే ఆయన దేవుడు ఏదైతే చెప్పాడో ఆ చెప్పిన మాట ప్రకారం పని చేసుకుంటూ వెళ్ళిపోయాడు. అంతే కదండి, ఇది మనకు తెలిసిన సత్యం. మరి అబ్రాహాము గారు దేవుని నమ్మి అతని నీతిగా ఎంచబడినని మనం చదువుకున్న ఆ వచనం ఒకసారి చూసి ముందుకు వెళ్దామండి. గలతీ పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అంటే అబ్రహాము దేవుని నమ్మెను అంటే ఆయన ఏం చేశారు? దేవుని మాట విన్నారు. అంతే కదండి, ఆయన దేవుని మాట విన్నారు. దేవుని నమ్మెను అంటే ఇప్పుడు నమ్మడం అంటే ఏంటి? ఇది అర్థమైతేనే నేను చెప్పే పాఠం అర్థమవుతుంది. నమ్మడం అంటే ఏంటి? ఇప్పుడు ఏం మాట్లాడుకున్నామండి, వచ్చిన ఏం చదువుకున్నాం చూడండి చాలా జాగ్రత్తగా. అబ్రహాము దేవుని నమ్మెను. అబ్రహాము దేవుని నమ్మెను అంటే ఏం నమ్మారు? దేవుని మాట. దేవుని మాట. అబ్రహాము దేవుని మాట విన్నారు. అబ్రహాము దేవుని మాట విన్నారు, విని దేవుని చెప్పినట్టు దేవుని మాటల ప్రకారం పనిచేశారు. అంతేనండి, అంతేనా? అంటే అబ్రహాము దేవుని నమ్మెను, అది నీతిగా. నమ్ముకుంటే ఈ రోజు ఎలా ఉందంటే అండి, ఆ నమ్మితే సరిపోద్దండి, నమ్మితే సరిపోద్ది. చాలా మంది నోటంటే ఏంటో తెలుసా ఈ మాట. నమ్మడం అంటే ఏంటో తెలియాలి. అబ్రహాము దేవుని నమ్మెను, ఏం నమ్మారు తెలియదు, నమ్మకుండా అంతే. యేసుక్రీస్తు మా ప్రభువు నమ్మేస్తాం, అయిపోయింది అండి. అలా నమ్మడం అంటే ఎవరైనా నమ్ముతారండి. చిన్నపిల్లలను పిలిచి నమ్మమన్నా నమ్ముతారు. ఇది యేసుక్రీస్తు మన దేవుడు అంటే వాళ్ళు అదే మైండ్ లో ఉంటుంది. ఇంకా అది కాదు, అది కాదు. అబ్రహాము దేవుని నమ్మెను. ఎలా నమ్మాడు? ఇదిగో దేవుడు వచ్చాడు, ఆయన మాట్లాడాడు, ఆ మాట నమ్మాడండి, మాట విన్నాడు. మాట వినడమే నమ్మడం. ఇది చాలా మందికి అర్థం కావట్లేదు. నేను నమ్ముకున్నాను కదా, నేను ఏదో నా దేవుడని నిజ దేవుడని నమ్మేశాను కదా, నిజ దేవుడని విశ్వసించాను కదా, ఇలా మాట్లాడుకుంటూ ఉంటాం. నేనేమీ తప్పు చేయట్లేదు కదా, నేనేమీ చేయట్లేదు కదా, నేను అన్ని బాగానే ఉన్నాయి కదా, బాగా బ్రతుకుతున్నాను కదా, నేను పాపం చేయట్లేదు కదా, అబద్ధం ఆడట్లేదు కదా, అంతేనండి. నేను దేవుడికి ఏమీ అన్యాయం చేయట్లేదు కదా, ఏ మనిషిని బాధపరచట్లేదు కదా, ఇలా మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ మాట వింటున్నావా? దేవుడి మాటలు తెలిసినాయా? దేవుని మాటలు అర్థమైనయా? ఆలోచించాలి ప్రియులరా. ఇంకా సామెతల గ్రంథంలో మాట్లాడుతూ నమ్మకం గురించి మాట్లాడతారు చూడండి. సామెతల గ్రంథము 3వ అధ్యాయం 5వ వచనం. సామెతల గ్రంథము 3వ అధ్యాయం 5వ వచనం. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకం ఉంచుము, యెహోవా యందు నమ్మకం ఉంచుము. నమ్మకం ఉంచమంటే ఏమనుకున్నామండి మనం? దేవుని మాట వినాలి, దేవుని మాట ప్రకారం పనిచేయాలి. అంటే దేవుని మాట ప్రకారం పనిచేసే వారిగా మనం ఉండటమే మన విశ్వాసం, మన నమ్మకం. అంతేగాని ఏదో నేను నమ్మేసుకున్నాను, నేను నమ్మేశానంటే కుదరదండి. నేను ప్రతిరోజు వాక్యం వింటున్నాను, వాక్యం తెలుసుకుంటున్నానంటే కుదరదు. దేవుని మాట ప్రకారం, దేవుని మాట ప్రకారం, దేవుని మాట విని అబ్రహాము వెళ్ళిపోయాడు. దేవుని మాట విని, దేవుని మాట విని అంటే దేవుని మాట వినాలి, దేవుని మాట ప్రకారం పని చేయాలి. అదే నమ్మకం అండి. ఏదో నేను విశ్వసించానను పైకి నోటితో చెప్పుకుంటే అది విశ్వాసం కాదు. ఇలాగా కొత్త నిబంధనలో కూడా కొరింథీ పత్రికలో పౌలు గారు మాట్లాడుతూ విశ్వాసం గురించి చూడండి. కొరింథీల పత్రిక 2వ అధ్యాయం, 1 కొరింథీలు 2వ అధ్యాయము 4-5 వచనాలు. 1 కొరింథీలకు రాసిన పత్రిక. ఈ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఉండవలెనని నేను మాటలాడినను స్వార్థ ప్రకటించినను జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక. ఎలాంటి మాటలండి? ఎలాంటి మాటలండి? జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు దృష్టాంతములనే వినియోగించుకోను. నేనేం వినియోగించానంటే ఇదిగో, నేనేం తీయని మాటలు ఏమి వినియోగించలేదు, జ్ఞానయుక్తమైన మాటలు ఏమి వినియోగించలేదు. చాలా మంది మాకే తెలివి ఉంది, మాకే జ్ఞానం ఉందని మాట్లాడతారండి. ఎదుటి వాళ్ళని కించపరుస్తున్నట్టు
ఎదుటివాడికి తెలియదు. అర్థమైందండి నేను అనే మాట? నేను మిమ్మల్ని కించపరుస్తున్నట్టు మీకు తెలీదు. అంటే ఒక వ్యక్తి ఎదుటివాడిని కించపరుస్తున్నట్టు అతని వ్యక్తికి తెలియదు అంటే ఇప్పుడు ఇతను ఎంత జ్ఞానంతో మాట్లాడుతున్నా అదే మాట్లాడుతున్నారండి. ఇక్కడ అదే మాట్లాడుతున్నారు. మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక, మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఉండాలి. మీరు దేవుని శక్తిని మీరు ఆశ్రయించాలి. ఇంకా నేను మాట్లాడినను సువార్త ప్రకటించినను జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక. ఈరోజు చాలా మంది లాజిక్స్ అని మాట్లాడతారు, ఈ లాజిక్కి పడిపోతున్నారు. దేవుని నమ్మట్లేదు. ఈ లాజిక్ ఇతను బాగా మాట్లాడుతున్నాడు కాబట్టి నేను ఇతన్ని నమ్ముతాను అంటున్నాడు. ఈ లాజిక్ ఈయన బాగా తీశాడు కాబట్టి ఇతన్ని నేను నమ్ముతాను అంటున్నాడు. అతను ఏది చెప్తే అదే చేస్తాడు. ఇదిగో ఇక్కడికి వెళ్ళి పలానా దిక్కునికి వెళ్ళి వాళ్ళు ఏం చేస్తున్నారో కనుక్కుని రామంటే అదే చేస్తాడు. పలానా దిక్కునికి వెళ్ళి వాళ్ళు ఏదైతే చేస్తున్నారో దాన్ని నాకు ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇవి, వాళ్ళని ఏదో ఒకటి చేద్దామంటే వీడు కూడా చేయడానికి సిద్ధపడతాడు. జరుగుతుందండి ఇది. ప్రస్తుత కాలం అపాయకర కాలములు అన్నాడు కదా తిమోతి పత్రికలో. అంటే ఇవన్నీ జరుగుతున్నాయి. ఇదిగో జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక, ఏమంట, పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు దృష్టాంతములనే వినియోగించి తిని. ఇదిగో పరిశుద్ధాత్మ ప్రేమతో వ్రాయబడింది కదా. ఈ వాక్యాన్ని చదువుకుంటున్నాం కదా, ఈ వాక్యాన్ని చెప్పుకుంటున్నాం కదా, ఈ వాక్యం భావాన్ని ఆలోచిస్తున్నాం కదా, ఇలాగా. అంతేగాని ఇందులో మళ్ళీ ఏదో నాకు సంబంధించి నా సొంత జ్ఞానాన్ని మిడిచేసి చెప్పుకొని మిమ్మల్ని లోపరుచుకుంటే అది జ్ఞానం కాదు. మళ్ళీ నా సొంత మాటలను మీకు చెప్పి మిమ్మల్ని మభ్యపరిస్తే అది జ్ఞానం కాదు. ఆలోచించండి ప్రియులారా. ఇంకా తిమోతికి రాస్తూ పౌలు గారు తిమోతికి రాస్తూ 4వ అధ్యాయం 9వ వచనంలో ఏమంటున్నారు చూడండి. మొదటి తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం. ఈ వాక్యము నమ్మదగినదియు పూర్ణ అంగీకారము కలిగినది, యోగ్యమై ఉన్నదంట. ఏదండి? ఇదిగో మీరు వాక్యం పట్టుకుంటారు కదా, మీ చేతిలో బైబిల్ ఉంది కదా, ఇదిగో క్రొత్త నిబంధన అని చదువుకుంటున్నారు కదా, ఇదిగో పాత నిబంధన మీకు బుద్ధి కలగడానికి ఇచ్చానన్నాడు కదా. ఈ వాక్యము నమ్మదగినది, మనుషుల మాటలను ఎందుకు లెక్క చేస్తున్నారు మీరు? ఏమండి, మీకు నమ్మకం ఉందా? నమ్మకం ఉంటే వాక్యాన్ని నమ్మండి. ఇంకా తీతుకు రాసిన పత్రికలో కూడా మాట్లాడతారు చూడండి పౌలు గారు. 1వ అధ్యాయం 9వ వచనం. 1వ అధ్యాయము 9వ వచనం. హితబోధ విషయమై జనులను హెచ్చరించుటకును ఎదురాడు వారి మాట ఖండించుటకును శక్తి గలవాడగునట్లు ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టుకొని వాడినై ఉండవలెను. నమ్మదగిన బోధ జరుగుతుందండి. నమ్మదగిన బోధ ఎక్కడైనా ఉందా? నీ అవసరాల కోసం చెప్పుకోవడం కాదు, సంఘ అభివృద్ధి కోసం చెప్పాలి. నీ అవసరాల కోసం బోధన మార్చేసుకోవడం కాదు, సంఘ అభివృద్ధి. ఇది ఒక ఆత్మను రక్షించేలా నీ మాట ఉండాలి. మనం చాలా సార్లు మాట్లాడుకున్నాం, ఇప్పుడు మళ్ళీ మాట్లాడుకోవాల్సిన అవసరం లేదండి అది. కాబట్టి ఇదిగో బోధ ఏదైతే బైబిల్లో మీకు అపోస్తుల బోధ ఇచ్చారో ఆ అపోస్తుల బోధ మీరు నమ్మగలగాలి. ఆ బోధను నమ్మగలగాలి. ఆ బోధ ప్రకారం వేరే ఇదిగో నేను చెప్పే బోధ ఉందా లేదా అని మీరు డిసైడ్ చేసుకోవాలి, మీరు పరిశీలించాలి. పౌలు శీలలు చెప్పి పరిశీలించారు కదండి బెరయ సంఘస్థులు. మనం ఎందుకు పరిశీలించలేకపోతున్నాం? ఒక వ్యక్తి మీద ఎందుకు ఆధారపడిపోతున్నారు మీరు? ఒక వ్యక్తిని ఆధారం చేసుకుని ఇతను చెప్పిందే కరెక్ట్, ఇతను చెప్పిందే నిజం, ఇతను చెప్పిందే యథార్థం అనేసుకుంటారు. ఒక దేవుడి కింద పూజించే పరిస్థితి వచ్చేసిందండి ఈరోజు. అవునా కదా? సేవకులను గౌరవించాలి, సేవకులకి వాళ్ళకి ఆదరణ ఇవ్వాలి, సేవకులకు వాళ్ళకి ఏదైతే మరి దేవుడు చెప్పాడో అవన్నీ మనం చేయగలగాలి.
కానీ మరి పౌలు శీలలు కూడా సేవకులే. వారు చెప్పే సంగతులు అలా ఉన్నాయా లేవు ఇవన్నీ మనం నేర్చుకున్నాం. వారు చెప్పే సంగతులు అలా ఉన్నాయా లేవని బెరయా సంఘస్థులు పరిశీలించారు. మనదేది పరిశీలన? వాక్యమే ఆదివారం ఏంటో మళ్ళీ ఆదివారం వరకు విను. వాక్యాన్ని ఆదివారానికి పరిమితం చేస్తాం మనం. మిగతా రోజుల్లో లేదు. మిగతా రోజుల్లో పరిశీలన ఉందా? లేదు. మిగతా రోజుల్లో వాక్యానికి విలువనిస్తున్నామా? లేదు. వాక్యాన్ని చదువుకునే ప్రయత్నం చేస్తున్నామా? లేదు. అంటే వాక్యాన్ని పరిశీలించే పద్ధతి తగ్గిపోయిందండి. ఆ కాలంలో కూడా వాక్యాన్ని నమ్మాలి, మనం వాక్యాన్ని నమ్మాలి. అందుకనే అపోస్తల కార్యం 4వ అధ్యాయం 4వ వచనం ఒకసారి చూడండి. వాళ్ళు దేన్ని నమ్మారో. అపోస్తల కార్యములు 4వ అధ్యాయము 4వ వచనం. వాక్యము వినిన వారిలో అనేకులు నమ్మారంట. అనేకులు నమ్మిరి అన్నారు. చూడండి, వాక్యాన్ని నమ్మాలి, వాక్యాన్ని నమ్మాలి. మనుషుల్ని కాదు నమ్ముకోవాల్సింది. వాక్యం విని వారిలో అనేకులు నమ్మిరి. దేన్ని నమ్మారు? వాక్యాన్ని. అంటే వాక్యాన్ని విశ్వసించారు, వాక్యాన్ని నమ్మారు, అంతే కదండి. వాక్యం ఈ రోజు ఆ రోజు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు, దేవుని మాట విన్నారు. ఈ రోజు మనకి దేవుని మాట ఏది? బైబిల్ నమ్మాలి మనం. బైబిల్ విశ్వసించే వారిలా ఉండాలి, బైబిల్ నమ్మగలిగే వారిలా ఉండాలి. ఈ బైబిల్ నమ్మగలిగితేనే మీరు ఆ బైబిల్ ప్రకారం ఏదైనా సత్క్రియ చేయగలరు. ఆ బైబిల్ ప్రకారం మరి విశ్వసించే వారిలా ఉండగలరు. ఇలాగా బైబిల్ చెప్పే మాటలు నమ్మాలి తప్ప ఇది వరకు దేవుడు ఏదో మాట్లాడి నాకు వినిపిస్తాడు, ఆ మాట నేను నమ్మాలి అన్నట్టుగా ఉండకూడదండి. పలానా మనుషుల ద్వారా నాకు ఏదో ఒక తెలియజేస్తాడు, ఆ మనిషి ద్వారా తెలియజేసిన మాత్రమే నమ్మాలని ఈ కాలంలో ఉండకూడదు. అలాగైతే మరి ఎవ్వరూ పరిశీలించిన అవసరం లేదు. నేను ఇప్పుడు ఏది చెప్తే అది మీరు నమ్మేసి ఇంటికి వెళ్ళిపోవచ్చు. నేను ఏది మాట్లాడితే అది వినేసి మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు. అంతే కదండి, అంతే కదా. అంటే ఒకవేళ అలా నమ్మేలా ఉంటే దేవుడు బైబిలే ఇవ్వడండి, అవసరం లేదు. అంతే కదండి. నేను యేసుక్రీస్తు వారిని నమ్ముకున్నాను, ఆయన నా కొరకు సిలువ అనుభవించారు, తిరిగి 3వ దినాన్న లేచారు, అయిపోయి. మీరు అదే నమ్మగలిగేలాగా ఉంటే అదే నమ్మకంతో ఉండిపోవచ్చు. ఇంకా మీకు బైబిల్ అవసరం లేదు, చేతుల్లో మీరు బైబిల్ తీసుకురావసరం లేదు, మీరు నోట్స్ రాసుకోవసరం లేదు, ఏమీ అవసరం లేదు. నమ్మితే సరిపోతుంది కదా. ఇది కాదండి నమ్మకం అంటే. ఇది కాదు నమ్మకం అంటే. బైబిల్లో రాయబడిన మాటలు యుగాంతమందు బుద్ధి కలగడానికై రాయబడినవి కదా మనకి. ఈ మాటలు నిజముగా ఎవరైనా మనం ప్రవర్తించగలుగుతున్నామా? ఈ మాటల ప్రకారం భూమి మీద బ్రతకగలుగుతున్నావా? ఈ మాట నమ్మగలుగుతున్నామా? ఈ మాట నమ్మగలుగుతున్నావా? బైబిల్ నమ్మగలుగుతున్నావా అంటే బైబిల్ నమ్ముతున్నారా? ఆలోచించిన ప్రియులారా, బైబిల్ నమ్మామనే మాయ ముసుగులో ఉన్నారు. మేము యేసుక్రీస్తుని నమ్మామనే ముసుగులో ఉన్నారు. నమ్మకం అంటే ఏంటో అర్థం కాలేదు. నమ్మకం అంటే ఏంటో అర్థం కాలేదండి. పట్టించుకోనట్టున్నారు. ఏంటి? బైబిల్ని ఆదివారకమే పరిమితం అయిపోయింది బైబిల్. ఎవరో చెప్తేనే చదువుకునే పరిస్థితి వచ్చేసింది ఈ రోజు. ఆలోచించండి. ఇంకా కీర్తనల గ్రంథంలో కూడా మాట్లాడుతూ కీర్తనలు 33వ అధ్యాయము 4వ వచనం, కీర్తనలు 33వ అధ్యాయం 4వ వచనం, యెహోవా వాక్యము యథార్థమైనది, ఆయన చేయునదంతయు నమ్మకమైనది. నమ్మకమైనది. ఆయన దేవుడు చేసే పని మీద మీకు నమ్మకం ఉండాలి. మనం ఏదో చేసేద్దాం అనుకుంటే అవ్వదండి, మనం ఏదో చేయాలనుకుంటే అవ్వదు. దేవుడు చేసే పని మీద, దేవుడు చేయదలసిన పని మీద, దేవుడు ఏదైతే చెప్పాడో ఆ పని మీద మనకు నమ్మకం ఉండాలి. నాయన నేను ఇలా చేస్తాను, చేయండి. మరి సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటించండి, చేయండి. మీరు అబద్ధం ఆడకూడదు, ఆడకండి. దొంగతనం చేయకూడదు, చేయకండి. దేవుని మాట మీద నమ్మకం ఉంచడం అండి. అది నమ్మేశానంటే సరిపోదు. ఇంకా కీర్తనలు 40వ అధ్యాయం 4వ వచనం, కీర్తనలు 40వ అధ్యాయం 4వ వచనం, గర్విష్ఠులైనను త్రోవ విడిచి అబద్ధములు తట్టు తిరుగువారైనను వాళ్ళని లక్ష్య పెట్టక యెహోవాను నమ్మువాడు ధన్యుడు. ఏమంటే గర్విష్ఠులైనను త్రోవ విడిచి అబద్ధములు తట్టు తిరుగువారైనను లక్ష్య పెట్టక అంటున్నాడు కదా. ఈ రోజు లక్ష్య పెట్టేది ఎవరండి? ఈ రోజు మనం లక్ష్య పెట్టేది ఎవరిని? గర్విష్ఠులు కదా? గర్విష్ఠులు కాదండి. ₹1 రాగానే వాడికి గర్వం వచ్చేయట్లేదా? దేవుల్లోకి వచ్చినప్పుడు బాగానే ఉంటాడు, దేవుల్లోకి వచ్చినప్పుడు చాలా బాగుంటాడు, చాలా విశ్వాసంతో పనిచేస్తాడు, చాలా మందిని ప్రేమగా పలకరిస్తాడు.
మరి దేవుళ్ళు ఎదుగుతున్నప్పుడు నీ ప్రేమ ఏది? ఎవడరా నువ్వు అంటావు తర్వాత. ఏమండి, గర్వం కదా అది? గర్వం అంటారా దాన్ని? ఇంకా అబద్ధములు తట్టు తిరిగి వారినైనను లక్ష్య పెట్టక యెహోవాను నమ్ముకోండి. యెహోవాను నమ్ముకోండి. దేవుడి మాట వినండి. ఇవన్నీ దేవుని మాటలే, బైబిల్లో ఉన్నవన్నీ. ఇవన్నీ బుద్ధి తెచ్చుకోవడానికే మనం దేవుని మాటను గౌరవించండి. అంతే కదండి. దేవుని నమ్మడం అంటే దేవుని మాట వినడం, దేవుని మాటను గౌరవించటం. ఎవరు గౌరవిస్తున్నారు? బాబు మీరు మత్తులై ఉండకండి అని చెప్తారు. బైబిల్ అండి, నేను కాదు, బైబిల్. అదే మత్తులోనే బతుకుతారు. మీరు మెలకువగా ఉండండి అంటాడు. ఎక్కడ మెలకువగా ఉంటారు? దీవారాత్రులు ధ్యానించండి అంటారు. ఎవరు ధ్యానిస్తారండి? పడుకునే ముందర ఎన్ని ఆలోచనలు మనకి, పడుకునే ముందర ఎన్ని ఆలోచిస్తూ ఉంటాం లోకంలో ఉన్నాయి. బైబిల్ వాక్యాన్ని ఏదైనా పట్టుకుని ఇదిగో ఈరోజు ఈ వాక్యాన్ని నేను కలలో కూడా ధ్యానించాలని ఎవరైనా పడుకున్నారా? అలాగా దేవుని మాట విని దేవుని మాటను గౌరవిస్తేనే అది నమ్మకం అవుతుందండి, అది విశ్వాసం అవుతుంది. అలా లేనప్పుడు అది విశ్వాసము అవదు, అది దేవుని నమ్మటం కూడా. మరి దేవుని మాట వినకపోతే, దేవుని మాట వినక పొరపాటు ఏదైనా చేస్తే, పొరపాటు అంటే ఏదండి? పట్టించుకోకపోవడం, అంతే కదా. దేవుని మాటలను పట్టించుకోకుండా ముందుకు వెళ్ళిపోవడం. మరి ఇలా చేస్తే మరి ఏమైనా ప్రమాదం ఉందా? ఏదైనా ప్రమాదం జరుగుతుందా అని మనం ఆలోచించగలిగితే, ఇజ్రాయేలీలకు జరిగిందండి ఒక ప్రమాదం. ఇజ్రాయేలీలు ఏదైతే వాళ్ళ నమ్మకానికి పిలిచాడో దేవుడు, ఎవరిని నమ్ముకోవడానికి వాళ్ళని పిలిచాడో వారు నమ్మలేకపోయారు. దేవుడిని నమ్మలేదు. వాళ్ళని చూస్తారా, మాటలు చూస్తారా? యోధా పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. ఈ సంగతులన్నీ మీరు ముందటనే ఎరిగి ఉన్నను నేను మీకు జ్ఞాపకము చేయగోరుచున్నా ఏమనగా, ప్రభువు ఐగుప్తులో నుండి ఏ ప్రజలంటే వీళ్ళు? ఇజ్రాయేలీలను రక్షించి వాళ్ళని రక్షించినా కానీ వారిలో నమ్మకపోయిన వారిని తరువాత నాశనం చేస్తాడు. ఏమండి, మనం కూడా ఇదిగో దేవుని నమ్మకపోతే, దేవుని మాట వినకపోతే, దేవుని మాటల ప్రకారం పనిచేయకపోతే మన పరిస్థితి ఏంటి అంటే, వాళ్ళకి ఏదైతే వాగ్దాన భూమి ఇస్తానన్నాడో, కానాను దేశాన్ని ఇస్తానన్నాడో, పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని ఇస్తానన్నాడో ఆ దేశాన్ని ఇచ్చాడా? ఇవ్వలేదు, చంపేశాడంట. అంతే కదండి. అక్కడ నాశనము చేశాను అంటే ఏంటి? ఎంతమంది చనిపోయారు? మీరు సంఖ్యాకాండం చదువుకుంటే తెలుస్తుంది ఎంతమంది చనిపోయారు. సుమారు 6 లక్షల కాల్బలాన్ని ఆయన ఏర్పరచుకుంటే ఆ 6 లక్షల కాల్బలాన్ని నాశనం చేశాడు, చనిపోయారు. మళ్ళీ కొత్త తరం వచ్చింది. చివరికి మోషే గారు కూడా వెళ్ళలేదు తెలుసా? మోషే గారు వెళ్ళారా కానాను దేశం? అంటే దేవుని మాట వినకపోతే అప్పుడు కానాను దేశాన్ని వెళ్ళనివ్వలేదు. ఆయన వాగ్దాన భూమి ఏదైతే చెప్పారో వెళ్ళలేదు. ఇప్పుడు మరి మనం మాట వినకపోతే వెళ్ళే అవకాశం ఉందా? ఒకసారి మోషే గారిని కూడా చూద్దామండి. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 7వ వచనం చదవండి. ఆయనే స్టేట్మెంట్ ఇచ్చాడు, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడని. నా ఇల్లంతటిలో ఎవరండి? మోషే నమ్మకమైన వాడంట. మరి ఇలాంటి నమ్మకమైన ముందరే చెప్పేశారు కదా, 12వ అధ్యాయంలోనే రాసేశారు కదా. ఇప్పుడు 20వ అధ్యాయానికి రండి. సంఖ్యాకాండం 20వ అధ్యాయం 8వ వచనం నుంచి ఉండే. సంఖ్యాకాండం 20వ అధ్యాయము మోషేకి ఇలా సెలవిచ్చెను, నీవు నీ కర్రను తీసుకొని నీవును నీ సహోదరుడైన అహరోను ఈ సమాజమును, ఇజ్రాయేలు సమాజమును పోగు చేసి వారి కన్నుల ఎదుట బండతో మాట్లాడమన్నారంటే, కర్రను తీసుకుని ఏం చేయమన్నారు? బండతో మాట్లాడమన్నారు. బండతో మాట్లాడితే ఏమొస్తాయంట? నీళ్ళు వస్తాయంట. వాళ్ళ దప్పికి తీర్చడానికి, ఇజ్రాయేల్ సమాజానికి, అక్కడ ఉన్న పశువులకి అన్నిటికి నీళ్ళు వస్తాయంట. ఏం చెప్పారంటే మాట్లాడమన్నారు. ఇప్పుడు 11వ వచనం చదవండి. 11వ వచనం. అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి 2 మారులు తన కర్రతో ఆ బండను మాట్లాడారా కొట్టారండి. దేవుడేం చెప్పారు? మాట్లాడమన్నారు. ఈయనేం చేస్తున్నాడు? కొట్టారు. ఈయన ఏం చేశాడంటే
కొట్టాడు బండని. కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించెను, నీళ్లు సమృద్ధిగా ప్రవహించెను. ఈరోజు మన విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఈరోజు నేను అబద్ధం ఆడేస్తున్నాను, దొంగతనం చేస్తున్నాను, మత్తుడైపోతున్నాను, అయినా నన్ను దేవుడు ఏం చేయట్లేదు, నాకు అన్నీ సమృద్ధిగా ఇస్తున్నాడు అని అనుకుంటున్నావేమో. ఇక్కడ దేవుడు కూడా మోషే మాట వినకపోయినా, అంతే కదండి, మాట్లాడమంటే ఏం చేశాడు, ఈయన కొట్టాడు. అంటే ఏం చేశాడు, మిస్టేక్ జరిగిందా జరగలేదా? మరి ఇప్పుడు ఆయన ఇస్తానన్నే ఇచ్చాడా ఇవ్వలేదా? ఇచ్చేశాడు. అర్థం కావాలండి వాక్యం, ఇచ్చేశాడు. ఈరోజు మనం కూడా ఇన్వాల్వ్ అయ్యి ఆలోచించుకుంటే, ఇదిగో నువ్వు ఎన్ని తప్పులు చేసినా ఆయన నిన్ను ఇస్తాడు. మన వాళ్ళు అంటారు చాలామంది, మనం ఇన్ని కష్టాలు పడుతున్నాం కదండి, బయట వాళ్ళు చూడండి దేవుని నమ్మకపోయినా చాలా హ్యాపీగా ఉన్నారు అంటూ ఉంటారు. అన్నీ ఇస్తాడండి దేవుడు. నువ్వు ఆయన మాట వినకపోయినా ఆయన ఏమైతే ఇవ్వాలనుకున్నాడో అన్నీ ఇస్తాడు. ఎప్పుడు ఉంటుంది, ఒక రోజు ఉంటుంది, దానికి ఒక దినం ఏర్పరిచాడు దేవుడు. అన్నీ ఇచ్చాడు. సమాజమును పశువులను త్రాగేశాడు నీళ్ళు, అంతే కదండి. నీళ్లు సమృద్ధిగా ప్రవహించిన అంటున్నాడు చూడండి. అయితే ఇప్పుడు 12వ వచనం చదవండి, ఈ మాట అర్థం కావాలి మీకు. 12వ వచనం, అప్పుడు యెహోవా మోషే అహరోనులతో, మీరు ఇజ్రాయేలీల కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించున్నట్లు నన్ను నమ్మకపోతిరి గనుక ఏం చేశారంటే అండి వీళ్ళు, నీ నమ్మకమే దేవుని పరిశుద్ధతకు సన్మానమా అన్నాం కదా. మరి నీ నమ్మకం దేవుని పరిశుద్ధతను సన్మానం చేస్తుందా? ఏమంటా వీళ్ళు చేశారా? చేయలేదండి. ఏమంటున్నారండి, అప్పుడు యెహోవా మోషే అహరోనులతో, మీరు ఇజ్రాయేలీల కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను మీరు నమ్మకపోతిరి. నన్ను మీరు నమ్మలేదు, నా పరిశుద్ధతను సన్మానించట్లేదు. అంటే దేవుని మాట వినకపోతే దేవుని పరిశుద్ధతను మీరు సన్మానించట్లేదు. దేవుని పరిశుద్ధతకు వాల్యూ లేకుండా చేస్తున్నారండి. ఇదిగో నువ్వు మాట్లాడితే నీళ్ళు వచ్చేస్తాయి, నువ్వు మాట్లాడితే చాలు నీళ్ళు వచ్చేస్తాయి, అంతే. జనం అంతా తాగుతారు, పశువులు తాగుతాయి, నువ్వు మాట్లాడి చాలా అన్నాడు. నువ్వేం చేసావు? ఈరోజు క్రైస్తవుల పరిస్థితి అలా లేదండి. క్రైస్తవులు అలా లేరా? మాట వింటున్నారా? బైబిల్లో ఎన్నో ఉంటాయండి. బైబిల్ మీకు చాలాసార్లు చెప్తాను. ఒక అంకుల్తో మాట్లాడాను నేను. అంకుల్, మీ ఆరోగ్యం పాడైపోతుంది కదా, ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? ప్రతి ఆదివారం చర్చికి వెళ్తారు కదా, ఎందుకు ఇవన్నీ? బైబిల్లో బోల్డన్ని ఉంటాయి ఆయన, అవన్నీ మనం పాటిస్తామేంటి? అంతే కదండి. ఇలా మాట్లాడతలేదా? అంటే ఇదిగో ఈ రోజు నువ్వు బైబిల్ని అనుసరించేవాడిగా లేవు, దేవుని మాట వినేవాడిగా లేవు. బైబిల్లో ఎన్నో రాయబడి ఉంటాయి, అవన్నీ మనం పాటిస్తామేంటి అన్నా ఇదిగా మారిపోయాం. ఇది కదండి, దేవుని మాట వినేవాడిగా ఉండాలి. ఇప్పుడు ఏం చేస్తున్నారు చూడండి. ఈయన ఏం చేశాడు? మాట్లాడమంటే ఎల్లు కొట్టాడు. నా పరిశుద్ధను సన్మానించినట్లు మీరు నన్ను నమ్మలేదు అన్నాడు. ఇదేనండి మన పాట. నీ నమ్మకమే దేవుని పరిశుద్ధతకు సన్మానం. అలా నమ్ముకోవట్లేదు. ఇప్పుడు ఏమంటున్నారో చూడండి, సన్మానించినట్లు, నా పరిశుద్ధతను సన్మానించినట్లు మీరు నన్ను నమ్ముకోలేదు గనుక ఈ సమాజమును నేను వారికిచ్చిన దేశములోనికి మీరు తోడుకొని పోరని చెప్పాను. నేను ఏదైతే దేశాన్ని ఇస్తానన్నానో, ఇదిగో ఈ సమాజము మీరు కూడా వాగ్దాన భూమి కానాను దేశానికి వెళ్తానంటున్నారా? మోషే గారు వెళ్ళరంటున్నారా? పోరు. మీరు నా మాట వింటేనే వెళ్తారు. నా మాట వినాలి. మీ ఇష్టం వచ్చినట్టు మీ స్వబుద్ధిని అప్లై చేయకూడదు. వాక్యం దగ్గర చదువుకున్నాం కదండి, సామెతల గ్రంథం, ఇవన్నీ చదువుకున్నాం కదా. అంటే స్వబుద్ధిని ఆధారం చేసుకోకూడదు. నా మాట నమ్మాలి, వాక్యం ప్రకారం జీవించడానికి ప్రయత్నించాలి. ఎప్పుడైతే దేవుని మాటల ప్రకారం ఈ భూమి మీద జీవించడానికి ప్రయత్నిస్తామో, ఎప్పుడైతే దేవుని మాటని ఈ భూమి మీద నమ్మగలుగుతామో, అప్పుడు మీరు దేవుని పరిశుద్ధతను సన్మానించేవారుగా ఉంటారు. అప్పుడే మీరు దేవునిని గౌరవించేవారుగా ఉంటారు. అప్పుడు దేవుడు మిమ్మల్ని ఇష్టపడతాడండి. ఇదిగో చూసారా, మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడన్నారు. ఆయన చేసిన చిన్న మిస్టేక్కే ఏమైంది?
ఏం లేదండి, మాట్లాడమన్నారు, ఆయన వెళ్ళి కొట్టాడు అంతే. అంటే సరిగా వినాలి, మీరేం వినిచున్నారో జాగ్రత్తగా చూసుకోవాలి. దేవుని మాట అండి, దేవుని మనుషుల మాటలు కాదు ఇవి. దేవుని మాట మీరు వినేటప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి. మరి ఈ కాలంలో దేవుని మాట వినక మనం ఏ తప్పులు చేసినా, మరి ఎలాంటి తప్పులు చేసినా దేవుడు వాగ్దానము చేసిన వాగ్దానాన్ని మనకిస్తాడా? చేశాడా దేవుడు వాగ్దానం? ఏమని చేశారండి? ఏమని చేశారు దేవుడు వాగ్దానం? 1 యోహాను 2:25 చూడండి. నిత్య జీవము అనుగ్రహించుననిదియే ఆయన తానే మనకు చేసిన వాగ్దానము. ఆయన తానే మనకు చేసిన వాగ్దానము. నిత్య జీవము అనుగ్రహించుననిదియే ఆయన చేశాడండి వాగ్దానం. మరి ఈ వాగ్దానంలోకి వెళ్ళగలుగుతున్నామా? ఈ వాగ్దానాన్ని పొందుకోగలుగుతున్నావా? ఈ వాగ్దానం వెళ్ళేవారిగా దేవుని మాట వింటున్నావా? అంటే నిత్య జీవం, అంటే మనం నిత్య జీవం పొందుకోవాలంటే ఏం చేయాలి? ఇప్పుడు దేవుణ్ణి నమ్మాలి. దేవుణ్ణి నమ్మడం అంటే ఏంటి? ఆయన మాట వినాలి, ఆయనను గౌరవించాలి. ఆ మాటను గౌరవించేవారుగా మనం ఉండాలి. ఎక్కడ జరుగుతుందండి ఇది? మన జీవితాల్లో జరుగుతుందా? మన జీవితాల్లో ఆ మాట వినేవారుగా ఉన్నామా? అబద్ధం ఆడొద్దు అంటే ఎన్నిసార్లు ఆడేస్తాం? మాట్లాడితే అబద్ధాలండి, మాట్లాడితే అబద్ధాలు. ఈరోజు ఇది ఒకటే పాటించలేకపోతున్నాం, మిగతా ఎంగి పాటిస్తాం? ఇంకా మనం ఇదిగో ఇలా చెప్పుకోవడానికి పనికొస్తాం అంతే. ఇదిగో ఇలా నిలబడి ఏదో ఒక సంఘంగా కూడుకుని ఈ రోజు ఇదిగో ఇలా వెళ్ళిపోవడానికి పనికొస్తాం అంతే. బైబిల్ పట్టుకుని వచ్చాం, విన్నాం, మాట్లాడుకున్నాం, వెళ్ళిపోయి. ఇది కాదు పరిస్థితి, ఇది కాదు మాట వినడం అంటే. ఇది కాదు. మాట వినాలి, ప్రవర్తించేవారిగా ఉండాలి. అవునా కదండి? ఒకసారి యోహాను సువార్త చూడండి. ఆయన మాట విన్నందుకు శిష్యులు మాట వింటే, దేవుని మాట వింటే ఆయన వాళ్ళకి ఏం జరిగిందో యోహాను సువార్త 21:1 నుంచి మీరు ఆలోచించినట్లయితే, యేసుక్రీస్తు వారు కనపరుచుకోవాలని శిష్యుల దగ్గరకు వస్తారు. వచ్చినప్పుడు వీళ్ళకి చేపల ఆహారానికి ఏమైనా ఉందా, మీ దగ్గర ఆహారానికి ఏమైనా ఉందా అని అడుగుతారు. ఏమీ లేదు ప్రభువా అని అంటారు. అయితే ఇదిగో కుడి పక్కన వలయండి, ఈ పక్కన వలయండి అని చెప్తాడు. వల పగిలిపోయేలాగా వాళ్ళకి ఆహారం దొరుకుతాయి. అంతే కదండి, చేపలు పడ్డాయి, వాళ్ళకి ఆహారం దొరుకుతుంది. అంటే నీకు ఆహారము కొద్దుగా ఉందంటే నువ్వు ఎవరి మాట వినాలి? దేవుని మాట. ఆహారానికి ఇబ్బంది పడుతున్నావు అంటే నువ్వు ఎవరి మాట వినాలి? దేవుని మాట వినాలి. వాళ్ళ చూడండి, ఆ మాట చూడండి. 21:1 నుంచి మనం ఆలోచించగలిగితే, తరువాత యేసు ఏ సముద్ర తీరమునండి? తిబిరయా సముద్ర తీరమున శిష్యులకు మరలా తన్ను ప్రత్యక్షపరుచుకొనెను. ఇది ఇలా ప్రత్యక్షపరుచుకుని 5వ వచనం నుంచి చదవండి. 5వ వచనం నుంచి, యేసు పిల్లలారా, భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడగగా, లేదని వారు ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన దోనె కుడి పక్కన వలవేయుడి, మీకు దొరుకునని చెప్పెను గనుక వారు అలాగు వేయగా చేపలు విస్తారముగా పడినందున వల లాగలేకపోయిరి. ఏమండి, యేసుక్రీస్తు వారి మాట విన్నారు వాళ్ళు. యేసుక్రీస్తు వారి మాట. నువ్వేంటి మాకు చెప్పేది? మేము రాత్రి నుంచి తిరిగాము, మాకేం దొరకలేదు. ఏమండి, ఇలా మాట్లాడారా వాళ్ళు? ఇలా మాట్లాడారా? ఈరోజు క్రైస్తవుడు ఎలా ఆలోచిస్తున్నాడో తెలుసా? ఇదిగో ఈరోజు కష్టపడ్డాడు కదా అన్న, ఏం ఫలితం లేదన్నా. మనం ఈరోజు వాకింగ్ చెప్పాం కదా అన్న, ఎవరు వినలేదన్నా. సరే అన్న, ఇదిగో ఈరోజు ఇక్కడ సువార్తకి వెళ్ళాం కదా అన్న, ఎవరు పట్టించుకోలేదన్న వాక్యం. ఇప్పుడు పట్టించుకోరది. నీళ్ళ మీద ఆహారం వేయండి, అది కొన్నాళ్ళకి తేలుతుంది. ఎవరి నీళ్ళు? జనం. మీరు వేయండి, ఈరోజు రిజల్ట్ రాకపోవచ్చు, ఈరోజు మీరు ఆ రిజల్ట్ అని చూడకపోవచ్చు, కానీ ఒక రోజు మాత్రం ఆ రిజల్ట్ చూస్తారు. దేవుని మీద నమ్మకం ఉంచి చేయాలండి, దేవుని మీద నమ్మకం ఉంచేయాలి. ఇంకో సందర్భం ఉంటుంది. మత్తయి సువార్త 14వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు నీళ్ళ మీద నడిచి వెళ్ళిపోతారు. యేసుక్రీస్తు వారు ఏం చేస్తారంటే నీళ్ళ మీద నడిచి వెళ్ళిపోతారు. నీళ్ళ మీద నడిచి వెళ్ళిపోయినప్పుడు పేతురు గారు వీళ్ళందరూ పేతురు గారు అడుగుతారనమాట, ప్రభువా నేను కూడా నీళ్ళ మీద నడిచేలాగా చేయమని అడుగుతారు. అయితే 26వ వచనం నుంచి కనిపిస్తుందండి. 14వ అధ్యాయము మత్తయి సువార్త 26 నుంచి మనం చూడగలిగితే ఈ సందర్భం కనిపిస్తుంది. అయితే 26 నుంచి చదవండి అమ్మా. ఆయన సముద్రము మీద నడుచుట
శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి. వెంటనే యేసు ధైర్యము తెచ్చుకొనుడి, నేనే, భయపడకూడనని ఇప్పుడు అడుగుతున్నారండి. వారితో చెప్పగా పేతురు గారు అడుగుతున్నారు 28వ వచనంలో, పేతురు, ప్రభువా నీవే అయితే, ఈయనకి ఏమొచ్చింది? డౌట్ వచ్చింది. భూతమా లేకపోతే యేసుక్రీస్తు వారా, దెయ్యమా లేకపోతే, అంటే అనుమాన పడుతున్నాడు ఈయన. భయం వేసింది ఈయనకి. ఒకవేళ దెయ్యం అయితే మన పని అయిపోయింది. భయం ఉండేది కదంటే, మరి ఇదివరకు దెయ్యాలు వచ్చాయి కదా అప్పుడు. ప్రభువా నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ వద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనేను. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసు వద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచెను. కానీ దేనికి భయపడిపోయాడండి? గాలిని ఆపగలిగే క్రీస్తు వారే నిన్ను నడవమన్నప్పుడు నువ్వు గాలికి ఎందుకు భయపడ్డావు నాయన? దేవుడు యేసుక్రీస్తు వారిని చూసి దెయ్యాలు వణుకుచుంటే నువ్వు దెయ్యానికి వణుకుపోతావు ఆయన. ఏమంటే ఈరోజు జరగట్లేదా? జరుగుతుందా? తల కింద బైబిల్ ఎట్టుకుని ఎంతమంది పడుకుంటున్నారు? ఏమొస్తుందని మీ దగ్గరికి? ఆ వాక్యం మీలో లేకపోతేనే మీలో దెయ్యం ఉన్నట్టు ఆల్రెడీ. ఆ వాక్యం మీలో, మీ హృదయంలో లేకపోతే, ఆయన మాట మీరు వినకపోతే ఆల్రెడీ మీలో దెయ్యం ఉన్నట్టే. మరి వాక్యం లేనప్పుడు ఆల్రెడీ దెయ్యాన్ని మీరు ఆహ్వానించినప్పుడు అది ఎక్కడికి పోతుందండి? మిమ్మల్ని ఏం పీక్కి తినదు. అది మీ కాళ్ళు అట్టుకుని ఏం లాగేదు. తెల్ల చీర కట్టుకుని మల్లెపూలు కట్టుకుని మీ మంచం చుట్టూరు ఏం తిరగదు. అది మిమ్మల్ని నిత్య జీవం వెళ్లకుండా చేయడమే దాని పని. అంటే వాక్యం మీ హృదయంలో లేకుండా చేయడమే దాని పని. అదే అండి, నిత్య జీవం అనుగ్రహించుననే వాగ్దానం చేశారు కదా తండ్రి, అది పొందుకోకుండా చేయడమే పని. ఇప్పుడు స్టిల్ జరుగుతుంది అది. అంటే ఇప్పుడు ఏం జరుగుతుందండి? ఈయన గాలికి భయపడిపోయాడంట. ఇప్పుడు ఏమంటున్నారో చూడండి. గాలిని చూసి భయపడి మునిగిపోతున్నాడంట. ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేస్తున్నాడంటే, నువ్వు భయపడకపోతే నువ్వు కేకలు వేయవలసిన పరిస్థితి ఉండదు కదా. నువ్వు భయపడకపోతే నువ్వు మునిగిపోవాల్సిన పని ఉండదు కదా. నువ్వు దేవుని మాట విని దేవుని మాట ప్రకారం నడిచి వెళ్ళిపోతే నీకు భయపడవలసిన పని ఉండదు కదా. ఆలోచించిన ప్రజలు, ఈరోజు మీరు భయపడుతున్నారు, నాకేదో అయిపోతుంది, ఏదో జరుగుతుంది అన్నారంటే మీరు దేవుని మాట వినడం లేదు. నేను ఎంత పని చేసినా ఏమీ ప్రయోజనం లేదు. దేవుని మాట విని ప్రయోజనం సంపాదించండి. నా ఎంత పని చేసినా నాకు ఏం ప్రయోజనం లేదని మీరు లోకంలో అనుకోవడం కాదు. దేవునిలోకి రండి, దేవుని పని చేయండి, మీకు ప్రయోజనం ఏంటో చూపిస్తాడు దేవుడు. మునిగిపోసాగి ఏమైందంటండి? వెంటనే పట్టేసుకున్నాడంట. మరి శిష్యుడు కదండి, మనం కూడా శిష్యులమే కదా, బాప్తీసం తీసుకున్నాం కదా, వచ్చేసాం కదా సంఘంలోకి. వెంటనే చేయి పట్టుకున్నాడంట. పట్టుకుని, ఎందుకు నీకు అల్పవిశ్వాసి ఎందుకు సందేహపడుతావని అతనితో నువ్వు ఎందుకు సందేహపడుతున్నావు? దేవుని మాటలంటే నీకు పట్టింపు లేదా? దేవుని మాట వినడానికి నీకు రావట్లేదా? మనసు రావట్లేదా? దేవుని మాట ప్రకారం జీవించడానికి నీకు మనసు రావట్లేదా? దేవుని మాట అంటే నీకు లక్ష్యం లేదా? ఏదైతే దేవుని మాట మీరు వినగలుగుతారో, దేవుని మాట ప్రకారం మీరు ముందుకు వెళ్ళగలుగుతారో, ఇదిగో మీరు దేనికి భయపడరు, ఎవ్వడికి భయపడరండి, ఎవ్వడికి భయపడరు. దేవుని మాట వినండి, దేవుని మాట ప్రకారం వెళ్ళండి, దేవుని మాట ప్రకారం జీవించండి. ఈరోజు ఎందుకో దేవుని మాట నమ్మలేకపోతున్నాడండి మనిషి. దేవుని మాట నమ్మలేకపోతున్నాడు, మనిషికి భయపడిపోతున్నాడు. మనిషికి భయపడిపోయి దేవుని పనినే వదులుకోవడానికి సిద్ధపడుతున్నారు. తెలుసా ఈ విషయం మీకు? మనిషికి భయపడి దేవుని పనిని వదిలేసుకుంటారు. చాలా మంది చర్చిలకు రావాలని ఉంటది కానీ రాలేరండి. చర్చికి రావాలి, సంఘానికి రావాలని ఉంటది. వాళ్ళకున్న ఇంట్లో పరిస్థితులను బట్టి, వాళ్ళకున్న టార్చర్ని బట్టి. ఇదిగో భార్య ద్వారా భర్తకు ఉంటుంది, భర్త ద్వారా భార్యకు ఉంటుంది. టార్చర్ ఉంటుందండి, ఈ టార్చర్ ఉంటుంది. నేను కళ్ళారా చూసిన ఒక ఫ్యామిలీ ఉంది. ఇదిగో భర్త చర్చికి వెళ్తానంటే భార్య ఉరేసుకుంటానంటుందంట. ఏమండి, ఇలాంటి విశ్వాసులు కూడా ఉన్నారు. అంటే దేవుని మాట నమ్మగలిగేలా మనం ఉండాలి, దేవుని మాట నమ్మగలిగేలా ఉండాలి. అంటే మరి అవిశ్వాసంతో మునిగిపోయే సాగరు చూసారా ఎవరో? పేతురు గారు. మరి అలాంటివి అల్ప విశ్వాసం ఏమైనా ఉందేమో? మనం అంత చిన్నగా విశ్వాసిస్తున్నామేమో. అంటే మన విశ్వాసం ఎలా ఉండాలి? దేవుని మాట ప్రకారం ఈ భూమి మీద జీవించేలా ఉండాలి. ఈరోజు నువ్వు ఒక్కడమే నిలబడ్డావా? నువ్వు 100 మంది అవుతావని నమ్ము. ఈరోజు నువ్వు ఒక్కడమే ఉన్నావా? నువ్వు 100 మంది అవుతావని నమ్ము. ప్రార్థన చేయి. ఏమండి, నీకు ఇచ్చేసానని ప్రార్థన చేయమనలేదా?
మాట్లాడలేదా యేసుక్రీస్తు వారు? మీకు దొరికిందని ప్రార్థన చేయమనలేదా? మీకు కలిగినదని చేయండి, మీకు నేను ఇచ్చేసానని చేయండి, అది మీకు వస్తుంది. అంటే ఎవరు నమ్ముతున్నారండి ఈ మాటలు? ఒక రోగం గురించి ఎన్నో ఇబ్బందులు పడిపోతూ ఉంటారు. నాకు పోతుంది నాయన అని విశ్వసించి ఆయన మాట ప్రకారం నువ్వు ప్రార్థన చేయి, లేదు, అలా చేయలేరు, నమ్మలేరండి. ఎందుకంటే ఇదిగో ఇది ఒక అక్షరాల కింద కనిపిస్తుంది, ఇది ఒక పుస్తకం కింద కనిపిస్తుంది, ఇది ఒక బైబిల్ ఏదో చెప్తున్నారు, ఇది ఒక మత పుస్తకం కింద ఇంకా నువ్వు చూస్తున్నావు. కాబట్టి నేను క్రైస్తవుడిని, నేను చిన్ననాటి నుంచి క్రైస్తవుల్లో బ్రతుకుతున్నాను, క్రైస్తవులు బైబిల్ చదువుకోవాలి, ఏదో ఇలాంటి విశ్వాసం ఉంది. కానీ ఇది దేవుని మాట, ఇది దేవుని మాట, దీన్ని నేను నా జీవితంలో నెరవేర్చుకోవాలి, దీని ప్రకారం నేను జీవించాలి అని నువ్వు నమ్మితే నీకేది కావాలంటే అది జరుగుతుందంటే. అలా అని చెడ్డవి కోరుకోకూడదు, దేవునికి ఇష్టమైనవి, దేవుని కోసం బ్రతకడానికి మీరు ప్రయత్నించండి. అన్నీ మీకు దేవుడు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. కానీ దేవుని మాట వినాలి, అంతే కదండి. ఒక తండ్రి మాట వింటేనే కూతురికి ఏం కావాలో కొని పెట్టడానికి సిద్ధపడతాడు, కొడుక్కి ఏం కావాలో ఇవ్వడానికి సిద్ధపడతాడు. మరి ఇవ్వకపోతే, ఆయన ఇష్టపడకపోతే ఏమీ ఉండదు. ఇలా ఆలోచించండి ప్రియులారా. చివరిగా దశలోనికీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం చూసుకుందామంటే, విశ్వాసముతో కూడిన మీ పనిని, విశ్వాసముతో కూడిన మీ పనిని అంటే నమ్మకంగా చేసే మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును, మన ప్రభు అయిన యేసుక్రీస్తునందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పు మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకము చేసుకొనుచు, మా ప్రార్థనలందు మీ విషయమై విజ్ఞాపన చేయుచు, మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడూ దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాము. పౌలు గారు ఏం చేస్తున్నారంటే, దేని వల్లంట? విశ్వాసముతో కూడిన మీ పని నమ్మకంతో ఉన్నా. దేవుని మాట అంటే నమ్ముతున్నామా? దేవుని మాట అంటే నమ్ముతున్నావా? నమ్మి పని చేస్తున్నామా? నమ్మకంతో పని చేస్తున్నావా? దేవుని మాటను నమ్మగలుగుతున్నావా? అంతే కదండి. వాళ్ళు ఏం చేశారంట? ఇజ్రాయేలీలు ఏం చేశారంట? మోషే గారును అహరోను వీళ్ళు, మీరు నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్ముకోలేదు మీరు అంటే ఏం చేశారు? వాళ్ళ మాట మిస్టేక్ జరిగింది అంతే. ఈ రోజు కూడా చిన్న మిస్టేకే కదా, పర్వాలేదులే, దీనికే పెద్ద ఏమైపోదు, ఇలాంటి మాట్లాడుతూ ఉంటారండి. అస్సలు నమ్మొద్దు, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇదిగో మీ ప్రయాసమును, విశ్వాసముతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రేమ ఎక్కడ ఉంటుందండి? ఈ ఎదురుగుండా బాగానే మాట్లాడుకుంటారు, షేకండ్ ఇస్తారు, కౌగులించుకుంటారు, బైబిల్లో ఉంది కాబట్టి మెడ మీద కూడా ముద్దు పెట్టుకుంటారు. ఆ ముద్దు పెట్టినప్పుడే ముద్దు పెట్టిన ఇస్కరియోతే అప్పగించాడు అంటారు కదా. అలాగే ఏం చేస్తాడు వీడు? ఈడు ఎందుకు వచ్చాడు రా బాబు ఇక్కడ? ప్రేమ అంటే అది కాదండి, కపటం కాదు ప్రేమ అంటే. ప్రేమతో కూడిన మీ ప్రయాసం ఉండాలి. ప్రేమలో నువ్వు ప్రయాసపడాలి. ఎదుటి వ్యక్తి గురించి, ఎదుటి వ్యక్తి గురించి ఆలోచించాలి. ప్రయాస ఏది? నువ్వు దోచుకుందామనే చూస్తావా? ఎదుటి వాడి నుంచి ఏ లాభం వస్తుందని ఆశయిస్తావంటే నీ ఆశ ఏంటి? చూడండి ఇంకేమంటున్నారు? మీ ప్రయాసము ప్రేమతో కూడిందై ఉండాలి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పు. ఏది నిరీక్షణ? యేసుక్రీస్తు వారి మాట మీద నిరీక్షణ ఎవరికి ఉంది? యేసుక్రీస్తు వారు చెప్పినట్టు ఎవరు జీవించగలుగుతున్నారు? యేసుక్రీస్తు వారు బ్రతికినట్టు ఎవరు బ్రతుకుతున్నారు? లేదండి, లేదు. పిల్లరా, ఎందుకు ఈ మాటలు గుర్తు చేస్తున్నానంటే, మీరు ఎప్పుడైతే దేవుని పరిశుద్ధతను సన్మానించాలనుకుంటారో అప్పుడు మీరు దేవుని మాట ఖచ్చితంగా వినాలి. దేవుని మాట వినకపోతే దేవుణ్ణి గౌరవించినట్టు కాదు, దేవుని మాటనే గౌరవించినట్టు కాదు. ఏమండి, ఒక వ్యక్తికి ఈ లోకంలో సన్మానం చేస్తున్నావే, దేవుణ్ణి సన్మానించలేవా? నువ్వు దేవుని మాట వినలేవా? దేవుని మాట వింటే ఆయన సన్మానించినట్టు అన్నాడు కదా. అంత భాగ్యం దొరుకుతుంటే దేవుని మాట వినడానికి ఏమైందండి? మనకి దేవుని మాట ప్రకారం వినడానికి, బతకడానికి ఏమైంది? ఎందుకు అబద్ధాలు, ఎందుకు కుళ్ళులు, ఎందుకు కుట్రలు, ఎందుకు కపట ప్రేమలు? ఇవన్నీ మానుకోవాలండి, ఇవన్నీ దేవుని పరిశుద్ధతను సన్మానించేలాగా మనం నమ్ముకోవాలి. అలా మనందరం నమ్మకం కలిగి ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందండి. పరలోకమందున్న మా తండ్రి, మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి.
మరి మా నమ్మకమే మిమ్మల్ని సన్మానించే విధంగా ఉండాలని, మీ పరిశుద్ధతను సన్మానించే విధంగా ఉండాలని మాకు తెలియజేసినందుకు మీ కృతజ్ఞతాస్తుతులు తండ్రి. మరి ఇంకా అనేకమైన మాటలు, అనేకమైన మీ వాక్య భావాలను మేము ఎరగడానికి మాకు సహాయం చేయండి తండ్రి. మరి విన్నవారుగా మేము విడిచిపెట్టకుండా నీ వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకుని మీరున్న లోకాలు చేరడానికి మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.